పర్యావరణ ప్రేమికులకు నమస్తే. చెట్టుకే గనక నోరుండి ప్రస్తుత పరిస్థితుల్లో అది మన మనుషులతో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓ మనిషి, నీ అవసరాల కోసం నన్ను అనేక విధాలుగా ఉపయోగించుకున్నావు. పువ్వులు, పండ్లు, కాయలు, కట్టెలుగా నీకు ఉపయోగపడితే సంతోషించాను. నువ్వు నన్ను సమూలంగా పెగిలించి నా ప్రాణాన్ని నిలువునా తీసినా మనిషికి అవసరంలే అని సహించాను, భరించాను. సృష్టిలో ఏ జీవి కూడా నన్ను ఆహార, ఆవాస అవసరాలకు ఉపయోగించుకున్నవే తప్ప నా ప్రాణాన్ని బలి ఉన్నవి కావు. మనిషి విపరీత బుద్ధికి నేను క్రమేపీ బలైపోతూ వస్తున్నాను. నా అడవులను వ్యవసాయం పేరుతో, పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్న కొలది నా కుటుంబ పరిమాణం తగ్గుతూ వస్తుంది. నేను లేని ప్రభావం ఈ భూమిపై ఏర్పడడం మొదలవగానే నీకు తెలిసిన ఫ్యాన్లు, ఇతర పరికరాలను ఉపయోగించి ఉపశమనం పొందావు తప్ప నా గురించి ఆలోచన చేయలేదు. గత 30-40 సంవత్సరాల నుండి మంచి ఆక్సిజన్ ఇచ్చే అడవులు క్రమేపీ తగ్గుతూ వచ్చి వాతావరణ కాలుష్యం, భూతాపం పెరిగినది నిజం కాదా? వాతావరణంలో వేడి పెరిగిందని కూలర్లను, అదేవిధంగా ఎయిర్ కండిషనర్లను, ఫ్రిడ్జ్లను ఉపయోగిస్తూ వస్తున్నావు. కొన్ని ప్రాంతాల్లో వాతావరణాన్ని చల్లబరచడానికి నీటి తుంపరను ఉపయోగిస్తున్నారు కదా. ఇవేవి తాత్కాలికం మాత్రమే అని, చెట్టు మాత్రమే శాశ్వతం అని నీవు ఎరగనంత వరకు నీ యొక్క మనుగడ ఈ భూమిపై ప్రశ్నార్థకం అని నీవు తెలుసుకోవాలి. 45 డిగ్రీలు ఉన్న ఎండ 50 డిగ్రీలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే 55 డిగ్రీల నుంచి 60 డిగ్రీల ఎండలో మనిషి జీవించి ఉండడం సాధ్యం కానే కాదు. ప్రస్తుతం నేను లేక ఋతువులు గతి తప్పుతున్నవి. మరియు వర్షాకాలంలో 10 నుంచి 15 రోజులు ఉండే ముసురువానలు దూరమై కుండపోత వర్షాలు ఎక్కువైనవి అర్థం చేసుకోవాలి మనం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన 100 నగరాల్లో 50 నగరాలు మన దేశంలో ఉన్నవి అంటే పరిస్థితి మనకు అర్థం అవుతుంది. ఈ సమయంలో భారతదేశంలో 500 నుంచి 600 కోట్ల చెట్లు అవసరం ఉందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక మొక్క చెట్టుగా మారాలంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు కావాలి. కావున ఈ వర్షాకాలం నుంచి ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి తమ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలన్నది ఒక చెట్టుగా నా కోరిక. లక్షల ఏండ్ల నుంచి భూమి ఉంది, లక్షల ఏండ్ల నుంచి సూర్యుడు ఉన్నాడు. అయినా ఎప్పుడూ ఇంత వేడిమిని ఈ భూమిపై మనుషులు కానీ ఇతర జీవజాలం కానీ ఎరగలేదు. కారణం చెట్లు ఉండడం మాత్రమే. చెట్లు లేకపోతే ఈ ఉష్ణతాపాన్ని తట్టుకోవడం ఎవరి తరము కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మనం చూసాం. ఢిల్లీ పక్కన ఉన్నటువంటి నోయిడాలో నడి రోడ్డుపై ఎండ వేడిమిని కొలిచినప్పుడు అది 48 డిగ్రీలుగా ఉంది. పక్కనే ఉన్న చెట్టు కిందకి వచ్చినప్పుడు అది సరాసరి 20 డిగ్రీల వరకు తగ్గి 29 డిగ్రీలుగా చూపించింది. అంటే ఒక చెట్టు ఎండ వేడిమిని ఏ విధంగా తట్టుకుంటుందో మనం ప్రాక్టికల్గా చూసాం. చెట్టు మాత్రమే సమస్యలన్నిటికీ పరిష్కారంగా భావించి అందరూ చెట్లు పెంచడం ప్రారంభిస్తే ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. అంతిమంగా మన చెట్టు మాత్రమే మనిషికి ఈ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని స్పృహ మనిషికి ఉంటే మాత్రమే దీనిని మనం ముంగడి తీసుకోగలం. ఈ భూమి ఎవరికి సంబంధించిన ఆస్తి కాదు. మనుషులందరం కొన్ని రోజులు ఇక్కడికి విడిది చేయడానికి వచ్చిన వాళ్ళం మాత్రమే. ఈ చెట్టును మనం కాపాడుకోలేకపోతే ఈ భూతాపం పెరిగి మనుషులు నాశనం అవడం త్వరలోనే ఉంటుంది. జై వృక్షమాత, జై జై వృక్షమాత.